మన జాతీయ పండుగ వచ్చింది, మనం ఆడద్దారా? అవునరా, మనం అందరం ఆడాలిరా. గ్రూపులు కాకుండా అందరం ఒకటే గ్రూప్ ఆడాలి. అరే ఇలా అందరం అది నిట్ కానీ ప్రణీత్ కానీ అజ్జి కానీ వినయ్ కానీ దగ్గరికి పోయి కోలలు ఆడడానికి రమ్మందాం పారా. అట్లనే కోలలు కొట్టుకొద్దాం పారా. అరే వాళ్ళందరినీ పిలుచుకోవద్దాం పారా, నడురా. అరే మనం అనుకున్నాం కానీ వీళ్ళు కోల్ రెడీ చేసిరా. మనకంటే ఎక్కువ ఆపచ్చన వీళ్ళకే ఉందిరా. అరే పరిచిగా కొట్టిన కాదు చాలు కానీ కోలలు తీసుకొని పార్రా, ఆడదాం. పొద్దుపుతుంది. అరే ఫస్ట్ నీ రోజులు ఇంటికి వచ్చినావు, నువ్వు పాడవారా? అరే ఇంటికి పద్యాలే రావు, పాటలు ఎట్లా వస్తాయిరా? అరే నాకు రావారా పాటలు? నేను పాట పాడుతూ దెబ్బకే నీళ్ళవో 10 రూపాయలు పట్టుకొని రావాలి. మీరు ఎంత కొట్టినా గానీ కోలలు వలగాల గానీ మీకేమి ఇయ్య. ఆఖరి రోజు రాండ్రి, మీకు అందరికి ఇస్తా. అరే ఏ వడ్లైనా చేసిండ్రా ఈ కోలలు సప్పుడే అత్తలేవు. ఎవర్రా పాట పాడదు, అసలు గూతనే వెళ్తలేదు నోట్లకెళ్ళి. అరే మా అవ్వ ఏమన్నా కానీ అస్సలుగా పట్టించుకోకూరి, అది గట్టనే అంటది. నేను 5 రూపాయలు మంచి పాట పాడురా. పాడు, మంచి పాట పాడు. అరే వచ్చినారా పోరగాళ్ళు? భాస్కరు వీళ్ళకు 5 రూపాయలు ఇచ్చి వెళ్ళగొట్టు, నేను కామెడ దాకా పోయేస్తా. సరే అమ్మ ఇత్తపో నువ్వు. అరే తమ్ముళ్ళు, అమ్మ ఇప్పుడే కామన్ కాడికి ఏంది, ఒక మంచి పాట పాడురా. నేను పాట పాడితే నేను నిద్ర అవ్వాలి. 10 రూపాయలు ఇస్తా, సరేనా? సరే పాడురి. అరే అన్న దేశం వాళ్ళ కట్టం దిగినట్టుండు, మనకు 10 రూపాయలు ఇష్టట్లేడు. మన ఇంట్లోకి మనం తీసుకొచ్చుకుందాం పార్రా. భాస్కరు, అరే భాస్కరు, భాస్కరు ఏం చేస్తున్నావురా? గద్ద మీద కూర్చోండి, ఇల్లు ముంచినావు కదరా. అమ్మ దేశనావలో కట్ట మీద వాడంగానే దేశం పోయినట్టు అయిందే, నిద్ర పట్టిందే. ఏమైందే? వెనకట నీలాంటి వాడేరా మన ఇంటి దీపాన్ని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాలినాయట. ఏం మనిషి ఉన్నావురా?
కొట్టాలి మొత్తం కలర్ పోయాలరా ఇలా హోలీ పండుగ అంటే భాస్కర్ గారితోనే చేయాలి సిద్ధిగాడు సాయిగాడు వాళ్ళందరూ నా రంగులు పూసడానికి వస్తారు అవ్వ నిన్ను అడిగితే నేను లేనని చెప్పు నేను అక్కడ దాక్కుంటా సరే పో నువ్వు దాక్కోపో సరే అమ్మ చెప్పు వాళ్ళకి లేనని చెప్పు అక్కడ దాక్కుంటా అబ్బా డోర్ పెట్టున్నది కదరా ఎట్లా ఇడు లోపలనే ఉండవచ్చు కదా భాస్కర్ భాస్కర్ రారా ఓలాడుకుందాం ఇటు దాక్కున్నట్టున్నదిరా అంటే మనం వస్తాడని చూసిండా ఏమోరా బాయ్ ఆయనకి ఎట్లా అస్సలు ఇడిచిపెట్టదురా భాస్కర్ అరే రారా బాయ్ అందరం వచ్చినావు బస్ ఏం చేయాలి ఓన్లేవా మీ కొడుకుని రమ్మన్ భాస్కర్ గారు లేడు ఇప్పుడే బయటికి వెళ్ళిండు తేజీ దాకా పోయి సారాగత్తా అన్నాడు మీకేం పోయే కాలరా సిద్ధు ఆ రంగులేంది ఆ మొఖాలేంది ఆ గుడ్డేంది సరే సరే లేడా ఓకే మళ్ళీ తంతి సరే అరే సిద్ధు వాడు ఎక్కడికి పోలేదురా బూట్లు బయటనే ఉన్నాయి నీలో మనకు అబద్ధం చెప్పింది అంతేనా అరే మనం బెయినట్టు పోయి గోడ సాటుకు దాక్కుందాం వాడు రాగానే మొత్తం గుమి పారేద్దాం అర్థమైందా అంతే అబ్బా రేపే హోలీ అందరూ హోలీకి పాత బట్టలు వేసుకుంటారు నేను కొత్త బట్టలు కొనుక్కుంటా తెల్ల బట్టలు వేసుకొని మొత్తం నా ఫ్రెండ్స్ అందరు రంగులు పూస్తా అంటే ఆ రంగులలో హ్యాపీగా హోలీ పండుగ వేసుకుంటా ఛత్ ఇక పోతా అబ్బా ఇవాళ హోలీ మస్తు రంగులు పూసుకోవాలి ఇలా వద్దురా కొత్త బట్టలు రా వద్దురా ప్లీజ్ రా ఏం కాదురా హోలీ పండుగ పూసుకోరా ఏం కాదు వద్దురా ప్లీజ్ రా ఏం కాదురా పూస్తాం అరే రే ప్లీజ్ రా సిద్ధు సిద్ధు వద్దురా మా అమ్మ నీలమ్మ గురించి నీకు తెలుసు కదరా ప్లీజ్ బట్టలు ఖరాబ్ అయితే తిడుతుందిరా ప్లీజ్ రా వద్దురా అబ్బో నీలవ్వ తిడుతుందిరా సరే మరి నీ ఇష్టం రా ఓకే హ్యాపీ హోలీ ఓకే నారా సరే దారా మరి వెళ్ళిపోదా అబ్బా ఏదో నీ అమ్మ నేను మాట వరుస కంటే వీళ్ళు పూయకుంటేనే వేరు ఎట్లా మరి రంగులు ఎవరు వేయాలి ఏం కథ నన్ను పోతాడు పోరాలు కనబడితే వాళ్ళ దగ్గర నువ్వు ఊహించుకుంటా పోయి ఆడ నిలబడితే వాళ్ళు కూడా ఊతారు కావచ్చు అబ్బా మొత్తం నా ఊళ్ళో నా పరువు అయితట్టున్నది ఎవరు ఊతలేరు ఒక పని చేస్తా ఎవ్వరు తెలియకుండా పోయి నేనే పూసుకుంటా ఆ పరువు కాపాడుకుంటా ఇక అబ్బా ఇష్టం ఎవరు చూస్తలేరు కదా నాకు నేనన్న పూసుకుని నా పరువు కాపాడుకుంటా అరే భాస్కర్ ఏం చెప్తాను ఏంద్రా మీరు అప్పుడు రంగులు ఊతా అని చెప్పేసి నాకు పూయకుంటేనే వెళ్ళిపోయారు ఇంత బాధ అనిపించింది తెలుసా ఏదో నేను మాట వరుస కంటే మీరు అట్లా నరవోడు మరి ఏం చేయమంటావురా మీ అవ్వ నీలవ్వ తిడుతుందని మా భయం అందుకే వెళ్ళిపోయినావు
అయినా మేము విడిచిపెడతాం అరే నిన్ను. అరే పుయ్యుర్రా. DJ Bhaskar Atana. అరే ఆగండిరా. హోలీ అంటే అందరం కలిసి ఆడుకునే పండుగ. అందరం ఆడుకుందాం. DJ Bhaskar Atana. DJ Bhaskar Atana.